తెలంగాణలో హైడ్రా హల్చల్ కొనసాగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. వీకెండ్ వచ్చిందంటే చాలు హైడ్రా ఎక్కడ కూల్చివేతలకు పాల్పడుతుందో అని జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇటీవల కొంతమంది హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. తమ భవనం కోర్టు పరిధిలో ఉందని చెప్పినా కూడా హైడ్రా కూల్చివేసిందంటూ కూడా బాధితులు హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. అమీన్పూర్ కూల్చివేతలపై విచారణ చేపట్టిన ధర్మాసనం హైడ్రా కమిషనర్ రంగనాథ్ను మరియు అమీన్పూర్ ఎంఆర్ఓపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను మరియు అమీన్పూర్ ఎంఆర్ఓను వర్చువల్గా కానీ లేదా నేరుగా కానీ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈరోజు హైడ్రాపై విచారణ జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు వారి ఎదుట వర్చువల్గా హాజరయ్యారు. ఈ క్రమంలో హైకోర్టు హైడ్రా పనితీరు పట్ల ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. హైడ్రా పనితీరు పట్ల సంతోషంగా లేమని చెప్పుకొచ్చింది. అయినా శని ఆదివారాల్లో కూల్చివేతలేంటని కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. మరోసారి హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నించిన ధర్మాసనం పొలిటికల్ బాసుల కోసం మీరు ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని చురకలు పెట్టింది. అసలు చట్టం చెప్పేదేంటి, మీరు చేస్తున్నదేంటని, మీకు అసలు రూల్స్ తెలుసా అంటూ కూడా హైకోర్టు సీరియస్ అయింది. నిర్మాణాలను కూల్చడానికి మీకు ఉన్న అర్హతలు, కూల్చివేతలపై మీ దగ్గర ఉన్న పాలసీ డీటెయిల్స్ చెప్పాలని తెలిపింది. మరోవైపు అమీన్పూర్లో ఇటీవల కోర్టు పరిధిలో ఉన్న భవనాన్ని హైడ్రా కూల్చివేయడంపై వాడివేడిగా వాదనలు నడిచాయి. అమీన్పూర్లో ఇల్లు నిర్మాణంను కలెక్టర్ చెబితేనే కూల్చేసినట్లు తహసీల్దార్ చెప్పారు. దీంతో ధర్మాసనం కలెక్టర్ ఆదివారం కూల్చమని చెప్పాడా అని ప్రశ్నించింది. చార్మినార్ను కూల్చాలని అక్కడి ఎంఆర్ఓ చెబితే మీరు కూల్చేస్తారా అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా తామడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని, అటు ఇటు జంపులు చేయొద్దని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. తాము అమీన్పూర్ ఘటనపై ప్రశ్నిస్తున్నామని, కావూరి హిల్స్ విషయం గురించి మాట్లాడలేదని హైకోర్టు చురకలంటించింది. అదేవిధంగా అమీన్పూర్లో భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోనే ఎలా కూలుస్తారని తహసీల్దార్పై హైకోర్టు సీరియస్ అయింది. అంతేకాకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సైతం చివాట్లు పెట్టింది. శని ఆదివారం కూల్చివేతలు, నోటీసులు ఇవ్వకుండా కూల్చడంపై ధర్మాసనం ఘాటుగానే హైడ్రాపై ప్రశ్నల వర్షం కురిపించింది. చనిపోయే వారికి కూడా చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. మీరు ఇంటి యజమానుల్ని అడిగి ఇవన్నీ చేస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రాతో ప్రజలను భయపెట్టాలని, హైడ్రాకు కూల్చివేతలు తప్ప వేరే పాలసీ లేదని ప్రజలు అనుకుంటున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికారుల వివరణపై సంతృప్తి చెందని హైకోర్టు అమీన్పూర్ కూల్చివేతలపై స్టే కొనసాగుతున్నట్లు తెలిపింది. హైడ్రాతో పాటు అమీన్పూర్ ఎంఆర్ఓ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. హైడ్రాతో ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా అని నిలదీసింది. త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన కోర్టు తీర్పుకు వ్యతిరేకమని మీకు తెలియదా అంటూ ఘాటుగానే హైకోర్టు రంగనాథ్కు చివాట్లు పెట్టింది. మరోవైపు మూసీపై లాంచ్ మోషన్ పిటిషన్లు 30 దాఖలైనట్లు తెలుస్తుంది. హైదరాబాద్ను ఒక్క రోజులో మార్చాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అని, అసలు ఎఫ్టీఎల్ పరిధి నిర్ణయించకుండా కూల్చివేతలేంటని ప్రశ్నించింది. వీటికి కౌంటర్లు దాఖలు చేయాలని చెప్తూ విచారణకు అక్టోబర్ 15కు వాయిదా వేసింది. I don't have the data regarding the fixing of. I have data with me, Mr. Ranganath. I have data. Do you think that we don't have data? Sir, and with regard to Durgam Cheruvu, of course, it is not there before me. Government has appointed 5-man committee long back, 2008 or 10. Even then, now you are 5-man committee submitted report. Even then, now you are issuing notices under section 23 of the Vault Act. Sir, that is not from issue. We don't issue any. That's what is happening in this state. That is what is happening. And what is your plan of action with regard to Musi? Those matters are there today. I granted 20 lunch motions today. Sir, what is your action plan? Sir, Musi Hydra has been. I mean, we are not part of any Musi survey or anywhere, sir. This has been. I mean, we are just roped into Musi. I don't know. I mean, could be the what could be the I don't know, sir. What could be the plan for roping in? We have never been part of the survey, also, sir. We have never been Musi also. We are. I gave an example. Tomorrow, Charminar Tahsildar will request you to provide men and machinery. One second. Tomorrow,
Tahsildar Charminar will request you to provide men and machinery to demolish unauthorized construction. He will not reveal you the fact. Tomorrow he will come and demolish High Court. Who is at fault? Tell me. Your men and machinery are at fault or not? Sir, we have highest regard for the law, sir, and we will definitely Where follow. is the highest regard, Mr. Ranganath, in this particular case? Shall I tell you the dates again? Sir, Shall I follow- tell you the dates again? 1 second. Sir. I'll tell you the dates again in this case. 7/4/2021 is the date of registration. 10/11/2022 is the date of permission obtained by the petitioner from Gram Panchayat, Kistarepet. Right? So the Gram Panchayat tried to interfere with his position. He filed 2 writ petitions. Thereafter, 1 writ petition against Hydra. It came up for hearing on 5/9/2024. Your counsel said you will follow GOMS number 99. I have recorded it. 2/4/2024, Tahsildar issued a notice under section 7. He has submitted representation on 15/4 with a request to grant 15 days time to submit explanation. 18/4 explanation was submitted. She has waited up to 20th September 2024. She has passed a speaking order on 20th September 2024 without putting the petitioner on notice, without even affording opportunity. 20th September, she has issued a notice requesting the petitioner to vacate the premises within 48 hours. Is it not our duty to wait for 48 hours? Is it not our duty to wait for Monday? Why you are providing men and machinery support to the Tahsildar to do a illegal thing on a Sunday? Is it not your duty to check all these things? Kunta undandi akkada. కొత్త అక్కడ మొత్తం దాదాపు ఆల్మోస్ట్ ఎంక్రోచ్ అయిపోయింది సార్. What is Nallakunta andi? What is Nallakunta? Unda Kunta? అక్కడ మంచి బిల్డింగ్స్ వచ్చినాయి. So overnight can you, one second, overnight can you change this city, Mr. Ranganath? సార్ ఉన్న దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం సార్. అది మరి పాతది బతుకమ్మ కుంట ఏం కావాలి? వన్ సెకండ్, నేను అడుగుతా కదా అన్ని. ఐ నో ఆల్ కట్టాస్. డూ యూ థింక్ దట్ ఐ డోంట్ నో ఎనీ కట్ట? దేర్ ఇస్ వన్ మోర్ కట్ట, తలాబ్ కట్ట. కట్ట ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కుంట. కట్ట అంటే బండే. What are you doing, Mr. Ranganath? You have to get some information. One second, did you go to Ibrahimpatnam tank at any point of time? No sir. It's a huge tank. It's a huge tank. Yes sir. You know what is the object of that particular tank? Since I came to Hyderabad in the year 1983, from 1983, except 1 year, I have not seen water in Ibrahimpatnam tank. Since last 40 years, I came to Hyderabad from a small village in 1983. I am visiting Ibrahimpatnam almost yearly once. I never seen water. Do you know how to fix up FTL? Yes. Do you know the guidelines issued by Yes, sir. CCLA? Do you know a judgment passed by a judge of this court? Yes. He said, this court said, please consider memos, collect it, then fix up FTL. Without fixing FTL, how can you say that this particular property is an FTL? How many final notifications were issued within Hyderabad, within Ring Road, ORR? Sir, yes sir. We have more than almost 1320 preliminary notifications, sir. Not preliminary, I am asking you final notifications. But there is lot of communication gap between your counsel and you. You are concentrating only on demolitions. You are not giving instructions to your counsel and also to the government pleader, revenue. అంత హడావిడి ఏంటండి ఆమెకు? సండే రోజు డిమాలిష్ చేయాల్సిన ఆడ